డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో సర్పవరం ఎస్సీపేట వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సర్పవరం గ్రామంలో ఎస్సీపేట వద్ద అంబేద్కర్ విగ్రహానికి 135వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఏ కులానికి ఏ మతానికో చెందిన వ్యక్తి కాదని, అందరి వాడు అంబేద్కర్ అని అన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ఈ రోజు భారతదేశం అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తోందని అన్నారు. ఆయనను యువత అనుసరించి రాజ్యాంగాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం భోజనం హోటల్ అధినేత రాజు, పుల్ల కృష్ణ, అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలాగే చక్కటి స్పీచ్ ఇచ్చి మమ్మల్ని అందరికి మోటివేషన్ ఇచ్చినందుకు మీకు చక్కటిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అలాగే కృష్ణయ్య ఇలా సపోర్ట్ చేస్తూ అందరూ తీసుకెళ్తున్నారు. మొదటగా అందరికి జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్. అందరికీ కూడా డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి 135 సంవత్సరాలు పూర్చుకొని 136వ జయంతిలో వచ్చిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది మనందరి పండగ, మనందరి ఇంట్లో పండగ, సమాజంలో పండగ, నిజమైన పండగ. ఎందుకంటే ఒక భీమ్రావ్ అంబేద్కర్ అనే ఒక వ్యక్తి 1891 ఏప్రిల్ 14 జన్మించడం మరి మనందరి అదృష్టం. నిజంగా అలాంటి వ్యక్తి లేడు అనుకుంటే అసలు ఈ సమాజాన్ని ఊహించడానికే భయం వేస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే, ఇంత అన్ని హక్కులు మనకు అందుతున్నాయంటే దానికి మూల కారకుడు, యుగ పురుషుడు మన బిఆర్ అంబేద్కర్. ఎన్నో దేశాలు, మన ప్రపంచంలో ఉన్న 194 దేశాలు కూడా, చాలా దేశాలు మనకన్నా ముందు స్వతంత్రం పొందినవి, మనకన్నా తర్వాత కూడా స్వతంత్రం పొందినవి. కానీ ఇంతటి స్వేచ్ఛ, ఇంతటి సౌభ్రాభ్యత్వం, ఇంతటి సమానత్వం కేవలం మన భారతదేశానికి అందిందంటే కేవలం దానికి ఒకే ఒక వ్యక్తి కారణం, అది భీమ్రావ్ అంబేద్కర్. మనం చాలా గౌరవంగా పిలుచుకునే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అటువంటి యుగ పురుషుని అంబేద్కర్ విగ్రహాలు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని విగ్రహాలు ఆయనకు ఉన్నాయి. ఆయన ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. కానీ ఆ విగ్రహాలని కీర్తింపజేస్తున్నాం మనం. అదేవిధంగా మనం చేయవలసిన ఇంకొక పని ఏంటంటే, ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఆయన ఆశయాలను కూడా, ఆయన విగ్రహాలు ఎలాగైతే మనం ఆరాధిస్తున్నామో, పూజిస్తున్నామో, ఆయన ఆశయాలు, ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగి దాన్ని ఆచరించినప్పుడు మాత్రమే మనం నిజంగా అంబేద్కర్కి ఘనమైన ఇటువంటి పుట్టినరోజు జరిపిన మనం అవుతాం. అలాగే ఆయన రాజకీయవాదిగా, ఒక న్యాయవాదిగా, ఒక సోషలిస్ట్గా, అలాగే ఒక సామాజిక వేత్తగా, అదేవిధంగా ఒక కమ్యూనిస్ట్ భావాలు గల వ్యక్తిగా, ఇలా అనేక భావాలు ఆయనలో పురుగొల్పి మరి మనందరికీ కూడా ఒక రాజబాట నిర్మాణం చేశాడు. మరి ఆయన మనకు హక్కులు ఇచ్చాడు. అలాగే అందరికీ కూడా ఆయన ప్రధానంగా ఏంటంటే విద్య ద్వారా మనందరూ అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకున్న ఆస్తిపాస్తులు కానీ, మనకున్న పేరు కానీ, గౌరవం కానీ మన వరకు మనం సంపాదించుకోవచ్చు. కనుక భావితరాలను మనం వాళ్ళ భవిష్యత్తు వైపు, వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలంటే మనం వారికి అందించవలసిన విద్య. అలాగే యూత్ కూడా ఏం చేయాలంటే విద్య. ఆయన దేన్నైతే నమ్ముకుని పైకి ఎదిగాడు,